హలో ఎవ్రీవన్, వంకాయ టమాటా కర్రీ ఇలా సింపుల్గా చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడి కాగానే ఆవాలు, జీలకర్ర, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి మంచిగా వేగనివ్వాలి. అలాగే ఇప్పుడు కర్రీకి సరిపడా పచ్చిమిర్చి, మెంతి కూర వేసి అవి కూడా వేగగానే పసుపు వేసి ఒకసారి కలుపుకొని వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి మంచిగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు మంచిగా ఉడికిపోతాయి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్, ధనియా పౌడర్ వేసి మరొకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మంచిగా మగ్గించుకోవాలి. మూత పైన వాటర్ పోసి పెట్టాలి. దీనివల్ల కర్రీ అడగంటకుండా ఉంటుంది. 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టేస్టీ వంకాయ టమాటా కర్రీ రెడీ. అంతే, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తినడమే. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.